కరీంనగర్ హలీం రంజాన్ మాసంలో లభించే అరుదైన వంటకం. ముస్లింల సాంప్రదాయాలు అన్ని మతాల వారు ఇష్టంగా తినడంతో ప్రాచుర్యం పొందింది. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఇష్టపడే హలీంకు ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కరీంనగరంతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోనూ హైదరాబాద్ రుచిని మైమరిపించేలా హలీం కేంద్రాలు వెలుస్తున్నాయి. హలీమాను గోధుమ రవ్వ, నెయ్యి, మటన్, పుట్నాల పప్పు, గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాతో తయారు చేస్తారు. లేత పొట్టేలు మాంసం అయితే రుచిగా ఉంటుంది. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మరో 4 గంటల పాటు సన్నటి సెగపై ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకు పొడవైన కర్రలతో రుబ్బుతారు. ఇరాన్కు చెందిన హుస్సేన్ జాబిద్ 1947లో హైదరాబాద్లోని మదీనా సర్కిల్లో హోటల్ ప్రారంభించి హలీం విక్రయాలు ప్రారంభించాడు. 1956, 1960 వరకు పోస్టు కార్డులు, పత్రికా ప్రకటనలు, పోస్టులు తదితర మార్గాల్లో హుస్సేన్ ప్రచారం నిర్వహించగా ఆయన ప్రయత్నం ఫలించింది. కరీంనగర్ సిటీలో 5 క్వింటాళ్ల హలీం, నగర వ్యాప్తంగా 20 హలీం సెంటర్లు ఉన్నాయి. వాటిలో రోజు 5 క్వింటాళ్ల హలీం తయారు చేస్తూ ఉండగా 22 లక్షల నుండి 25 లక్షల వరకు బిజినెస్ జరుగుతుంది. बराबर है। आपको डब्बे में डाल तो कैसा हो? गरम गरम बना दो। निकालो सुनो हाय वो